గంజాయికి సంబంధించి ఒక పక్కన మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమాలు జరుగుతుంటే సాక్షి ఓ పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. కోరలు చాపిన గంజాయి మాఫియా, మద్యం మత్తులో జోగుతున్నటువంటి రాష్ట్రం, కూటమి ప్రభుత్వం పెద్దలే సూత్రధారులుగా దందా సాగుతోంది అన్నటువంటి వార్తని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇందులో ఒక ఫుల్ పేజీ కథనాన్ని, దాదాపు మూడు అంతుల పేజీ కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. వైఎస్ఆర్సీ ప్రభుత్వం భూస్థాపితం చేసిన గంజాయి భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ పైకి తీసింది. సీసా మూత తీసి రాష్ట్రం పైకి విడిచిపెట్టింది. దాన్ని ఒడిసి పట్టుకున్న టీడీపీ గంజాయి మాఫియా ముఠ దాంతో రాష్ట్రానికి కకావికలం చేస్తుంది. ఫలితంగా గంజాయి మత్తు మార్కెట్ కుప్పమంటూ నగరాల నుంచి పల్లెల వరకు కోరలు చాపింది. దమ్మారే దమ్ గంజాయి దమ్ము బిగించి కొట్టడంటూ యువతను ఊగించడమే పనిగా పెట్టుకుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వ నిర్వాహకంతో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ తలుపులు బార్లా తెరుచుకున్నాయి. యావత్ దక్షిణాదిలో గంజాయి స్మగ్లింగ్ ఆంధ్రప్రదేశ్ గేట్వేగా మారింది. వెరస ఆ ముఠా రాష్ట్రాన్ని రిటైల్ మార్కెట్గా, యావత్ దక్షిణాది హోల్సేల్ మార్కెట్గా చేసుకుని యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా టీడీపీ సీనియర్ నేతల కీలక సూత్రధారులుగా, ఏఎన్ఆర్ జిల్లా టీడీపీ నేతల పాత్రధారులుగా, వ్యవస్థీకృతమైనటువంటి ఏఎస్ఆర్ జిల్లా అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా టీడీపీ నేతలు పాత్రధారులుగా వ్యవస్థీకృతమైన ఈ గంజాయి మాఫియాకు రాష్ట్ర స్థాయి టీడీపీ అగ్రనేతలు పెద్దలు రింగ్ మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ కుట్రల చట్టంలో పోలీసు యంత్రాంగాన్ని నిరికించి గంజాయి మాఫియాకు అడ్డు లేకుండా చేసింది. తొలి ఏడాదిలోనే 25,000 కోట్లు కొల్లగొట్టని టీడీపీ గంజాయి మాఫియా దోపిడీ స్థాయిని వెల్లడిస్తోందంటూ ఇందులో తొలి ఏడాది 25,000 అమ్మేసుకున్నారని ఏవీబీలో తలుపులు బార్లా తెరిచారు. జవసత్వాలు లేని ఏగల్ డీ అడిక్షన్ కేంద్రాల గ్రహణం పట్టింది. రాష్ట్రంలో విద్యా సంస్థల లక్ష్యంగా పచ్చ నెట్వర్క్ 3 రూట్లు 6 లారీలు. ఈ లారీలు ఏఓబి, ఏఎస్ఆర్ జిల్లా, అనకాపల్లి జిల్లా, చెన్నై కోల్కతా హైవే, అట్లాగే ఏఓబి ఏఎస్ఆర్ జిల్లా సీలేరు, భద్రాచలం, హైదరాబాద్, పూణే, ముంబై, ఏఓబి ఏఎస్ఆర్ జిల్లా రంపచోడవరం, రాజమహేంద్రవరం, చెన్నై రూట్లో సాగుతుందని టీడీపీ మాఫియాను కాపాడేందుకు అమాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో రాయదుర్గంలో టీడీపీ నేత తన మామిడి తోటలను దర్జాగా గంజాయి సాగు చేశారు. బాబు సొంత నియోజకవర్గ కుప్పంలో ఇటీవల సాగైన గంజాయి వ్యవహారం బట్టబయలింది. ఇదే నియోజకవర్గంలో ఇరు వర్గాల యువకులు గంజాయి మత్తులో పరస్పరం దాడులు చేసుకున్నారు. మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం చేస్తున్న మంగళగిరిలో మిత్ అనే పేరుతో చలామణి అయ్యే 3 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొక్కల్లోడు ముసుగులో ఏకంగా 326 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న తూర్పుగోదావరి జిల్లా కడియంలో పోలీసులు జప్తు చేశారు. సూళ్లూరుపేటలో 3.5 లక్షల విలువైన 20 కిలోల గంజాయికి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ గంజాయి నేను ఇంతకుముందు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, ఎవరొచ్చినా కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏజెన్సీలో కంట్రోల్ చేయాలి. ఉపన్యాసాలు కాదు, వాస్తవం కావాలి. ఇదేదో వీళ్ళ హయాంలో, వైసీపీ హయాంలో గంజాయి అంతా ఆపేశారు, ఇప్పుడు వచ్చి చేస్తున్నారనేది పచ్చి అబద్ధమే.